ప్రాపర్టీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు, అమ్మవారికి అత్యంత భక్తితో నైవేద్యాలు. గంజాయిని తరలిస్తున్న దుండగులు, మాటు వేసి పట్టుకున్న పోలీసులు. ప్రాణం తీసిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం, తమ తప్పేమీ లేదంటూ వైద్య బృందం. అనకాపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన, రైతు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలంలోని ఆరిమాకులపల్లిలో ఆరిమాని గంగమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో రమణ, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు డిప్యూటీ సీఎంకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న పాలనలో ప్రజలు దసరా ఉత్సవాల పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ఆమె కృపా కటాక్షం మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆమె ఆశీర్వాదాలు, అదేవిధంగా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషం ఉండాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి కుటుంబంలో సుఖ సంతోషం ఉండాలని ఆ దేవత. విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 397 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని రూరల్ ఎస్ఐ సన్నీబాబు తెలిపారు. ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు రేగుపాలెం జంక్షన్ చివరిలో పోలవరం కాలువకు వెళ్లే దారిలో గంజాయి అక్రమంగా లోడ్ అవుతుందన్న సమాచారం మేరకు నేను మరియు నా సిబ్బంది రైడ్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్లో హర్యానా రిజిస్ట్రేషన్తో ఒక లారీను, అలానే 390 కేజీల గంజాయిని, 4 ముద్దాయిలను మరియు వీరి వద్ద నుంచి 2400 రూపాయల క్యాష్, అలానే 5 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. స్టేషన్ తీసుకొచ్చి వీళ్ళపై కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు రిమాండ్ కూడా. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలం వెలుగల్లి జలాశయంలో 21 సంవత్సరాల పుష్పలత అనే వివాహిత మృతదేహాన్ని వెలికితీసినట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. పోలీసుల కథనం మేరకు అరవీడు గ్రామానికి చెందిన పురం మారుతి భార్య పుష్పలత 9 నెలల గర్భవతి అని చెప్పారు. మంగళవారం వెలుగల్లు జలాశయం వద్ద అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో రాత్రంతా పోలీసులు గాలించారు. ఫలితం లేకపోవడంతో తిరిగి బుధవారం ఉదయం మత్స్యకారుల సహకారంతో జలాశయంలో విస్తృతంగా గాలించి పుష్పలత మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా మహిళ మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది సంఘటన?
హాస్పిటల్ వాళ్ళన్నీ పైన ఉంది. ఉమ్. వాళ్ళ అమ్మ స్నానం చేసుకుంటుంది. ఉమ్. వాళ్ళకి స్నానం చేసి అలా ఉమ్. ఫోన్ చేసి నువ్వు రావని చెప్పి ఫోన్ చేసింది. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారేమో వచ్చేసినారు సార్. మీకేమవుతుందమ్మా? మరదలు సార్. ఏం పేరు? పుష్పలత, ఏ ఊరు మీది? మదంపల్లి. ఆమె వయసు ఎంత? 21. పిల్లలు ఎంతమంది? పిల్లల గర్భిణీ సార్. ఇప్పుడు గర్భిణీ స్త్రీ. మీకు ఎలా సమాచారం అందింది ఆమె ఇక్కడ దూకుతోందని? ఆ పిల్లోడు ఫోన్ చేశాడు. ఏ అబ్బాయి? ఆ భర్త. వాళ్ళ భర్త. మళ్ళీ ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? మేము రాత్రి 8 గంటలకు వచ్చినాం సార్. పోలీసులు అందరూ వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు మీరు అక్కడి నుంచి. ఏమైనా గొడవలు అట్లా జరిగాయా ఇంట్లో? గొడవలు ఏం జరిగింది సార్. గొడవలు ఏం జరగలేదు. భార్యాభర్తల గొడవ కానీ అలాంటిది ఏం లేదు. అలాంటివి ఏం జరిగిందా. డెలివరీకి అన్నీ పంపించినారు. ఉమ్. 2 వారాలు ఎంత పిలుచుకొచ్చినారు. తిన్నారు. ఇంకా చూపిస్తా అన్నారు. మదంపల్లిలో. ఏ ఊరికి పిలుచుకొచ్చారు అమ్మాయిని? మదంపల్లికి. మదనపల్లికి. ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి? ఇక్కడ ఇది అరవిడు సార్. అరవీడు వాళ్ళది. ఒక్కతే వచ్చిందంట ఇక్కడికి. ఇక్కడ ఏం తెలియదు సార్. ఎవరు వచ్చినా తెలియదు. సో ఖచ్చితంగా ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది మీకు ఇంకా తెలియదు. తెలియదు సార్. సార్ నమస్తే సార్. మీకు ఎన్ని గంటల ప్రాంతంలో తెలిసింది సార్ సమాచారము? నాకు 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఫోన్ చేశాడు ఆ భర్తనే, మారుతి అనే అతనే. సార్. ఆ పాప భర్త ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా దూకి ఆత్మహత్య చేసుకుంటానని వాళ్ళ చిన్న ఆయన అతనికి ఫోన్ చేసిందని. సార్. వాళ్ళ చిన్న ఆయన ఇతనికి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చినాడు. ఈ ఆనవాళ్ళు చూసినాడు, ఇక్కడ చెప్పులు వదిలిండేది ఇవన్నీ చూసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నైట్ మనం వచ్చి ఇక్కడ వెతకడం ప్రారంభించినాము. సార్. రాత్రి సుమారుగా పొద్దుపోయే వరకు, అంటే 8-9 గంటల వరకు రాత్రి వెతుకులాడినాము. ప్రయోజనం కలిపిలా మనకు కూడా వెతికేదానికి సాధ్యం కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఉదయం వచ్చి వెతుకునేదానికి ప్రయత్నాలు చేస్తాను. రాత్రి రెవెన్యూ సిబ్బంది కానీ మీ పై అధికారులు కానీ ఎవరైనా వచ్చారు సార్? వాళ్ళ వచ్చినారు. ఎంఆర్ఓ మేడము, ఇతర సిబ్బంది కూడా వచ్చినారు. రాత్రి మన పోలీస్ వాళ్ళని కూడా ఇక్కడ పర్యవేక్షణకు సార్ రాత్రి పెట్టినాం డ్యూటీకి కూడా. ప్రస్తుతానికి ఇప్పుడు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం పాత మార్కెట్లో శ్రీ లక్ష్మీ సమేత చెనకేశవ స్వామి దేవాలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రజలు, పోలీసులు, మీడియా మిత్రులందరూ మాస్కులు ధరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేవుని ఆశీస్సులు పొందాలని దేవాలయం చైర్మన్ రామసుబ్బారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. నట్ట నడిబొడ్డున ఈ పొద్దుటూరు ఎందున దాదాపు మేము 38 ఏళ్ళ నుంచి అండవైభవంగా దసరా ప్రజల మూలకంగా అండవైభవంగా ప్రజల మూలకంగా దసరా ఉత్సవాలు, ఒక సన్నాయి మేళం అయితే, ఒక బ్యాండ్ అయితే, ఒక అయ్యప్ప బ్యాండ్ అయితేనేమి, చాలా పురోహితులతో అయితేమి, పుష్పగిరి పురోహితులు అయితేమి, తిరుమల పురోహితులు అయితేమి, మొత్తం తీర్మానంగా చాలా వైభవంగా చేస్తున్నాం. కాబట్టి 35 ఏళ్ళ నుంచి మా కమిటీ చెదరకుండా మా కమిటీ వాళ్ళు కూడా బాగా సహకరిస్తూ ప్రజలతో కూడా బాగా అన్యోన్యంగా పోతున్నారు. కాబట్టి దాదాపు 38 ఏళ్ళ నుంచి ఈ చెనకేశ్వర స్వామి దేవాలయంలో దసరా ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. ప్రజలు కూడా చాలా మా దేవాలయం అంటే, చెనకేశ్వర దేవాలయం అంటే, మా ఉత్సవ కమిటీ వాళ్ళంటే అతి ప్రేమగా పిలిచి కాఫీలు టీలు ఇచ్చి ఇళ్ళకాడికి వచ్చి మాకు పిలిచి, నాన్న మీరు జరపండి, సమస్య లేకుండా దసరా ఆపగాకండి. నేను ఇంత కరోనా ఉన్నా కానీ నిరుడు 2 ఏళ్ళ నుంచి పెద్ద కరోనా ఉన్నా కానీ కరోనాలో ఆపకూడదు. మీరు ఒక పారి ఆపితే 3 ఏళ్ళు ఆపాల్సింది వస్తుంది. మీరు ఆపకుండా మేమంతా ఉన్నాం, మీరు జరపండి అని చెప్పి పొద్దుటూరు పెద్ద వాళ్ళందరూ కూడా, చిన్న వాళ్ళు కూడా, మాకు సందా ఇచ్చే దాతలు కూడా మొత్తం తీర్మానంగా మీరు ఆపకుండా బాగా చేస్తాను అన్నానా. మీరు చాలా కష్టపడుతున్నారు, 3 నెలలు 4 నెలలు బాగా కష్టపడుతున్నారు, మీరు జరపాలంటూ మాకు ఉత్సాహంగా ఉంది. కాబట్టి ప్రజలు చెప్పే ఉత్సాహంతో మేమందరం కూడా 35 ఏళ్ళ నుంచి పూర్తిగా దిగజంగగా మేము అసలు ముందు అమ్మవారిలో నీలమైపోయి చేస్తున్నాం. ఇది పేపర్ వాళ్ళు కూడా, మాకు పేపరు పోలీసు వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. కనీసం మేము ఒక్క సంవత్సరం కూడా పేపర్ వాళ్ళని పాపం మేము అందరినీ పిలుచుకోలేకున్నాం. మీకై మీరే మా మీద అభిమానంతో ప్రజల చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. పైబాటకి చెందిన వెంకటరమణ భార్య గంగకి నిన్న సాయంత్రం కడుపు నొప్పి రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత పరిస్థితి చేదాటిపోయిందని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లండని ఉచిత సలహా ఇచ్చారు.
వెంటనే వేరే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అంబులెన్స్లో పెట్రోల్ లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు వాపోయారు. తర్వాత అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించేలోపు మహిళ మరణించిందని 10 నిమిషాల ముందు తీసుకుని వచ్చి ఉంటే మహిళ ప్రాణాలు దక్కేవని డాక్టర్లు చెప్పారని బాధితులు అంటున్నారు. ప్రాణం పోవడానికి కుప్పం కేర్ ఆసుపత్రి యాజమాన్యమే కారణమని బాధితులు ఆరోపిస్తూ శవంతో రోడ్డుపై బైఠాయించారు. గంటలకు వస్తుంది సార్, వేదులు వాంతులు అనేసి ఒక ఇంజక్షన్ వేసి 2 జ్యూస్ పోసిరి పానం పోడిసా ఏం పిచ్చేసింది అలా మమ్మల్ని. మేమే అన్న పోయి మా కడపాత్రం మేము కూల్ చేసేవాళ్ళు, మూటలు మోసుకునేవాళ్ళు. మా కడపాత్రము మేము కాపాడుకుంటుంది, ఇట్లా వాళ్ళ నోట్లో పెట్టుకుంటారే. ఇది న్యాయం కాదు. మాకు న్యాయం చేయాలా. మాకు న్యాయం చేయకపోతే మేము వదలలేము, రోడ్లో కూకొని ఉంటాము. డాక్టర్ మంజు ఇలా మరదాయిపాయలో గంగ ఈ మరి 7:30కి ఎత్తుకోవాల్సిన హాస్పిటల్కి కుప్పం కేర్ హాస్పిటల్కి వచ్చినాక ఏమంటారంటే కడుపు నొప్పి ఇటువంటి చూపించిన దానికి పర్వాలేదు, ఏం బాగలేదు, బాగుంది అని చెప్తారు. ఎత్తుకొని 9:30కి పైన ఈ మరి కొంచెం సీరియస్గా ఉంది, మీరు ఏమన్నా ఎత్తుకోపోయి చేరుకోవాలంటే చేరుకొని ఉంటాం మేము. వాళ్ళు ఏం చెప్పలేదు. 9:10 గంటలకు ఫోన్ చేసి ఈ మరి సీరియస్గా ఉంది ఎత్తుకోరా అని చెప్తారు. వచ్చినాక అంబులెన్స్ స్టార్ట్ చేస్తే అంబులెన్స్లో డీజిల్ లేదు అని చెప్తా ఉన్నారు కుప్పం కేర్ హాస్పిటల్లో. ఈ మరి అంబులెన్స్ స్టార్ట్ చేసి నేను కమిషనర్ కుప్పం కమిషనర్ డ్రైవర్, నేను అంబులెన్స్ స్టార్ట్ చేస్తే డీజిల్ లేదు అంటారు. అంబులెన్స్లో చెప్పిన దానికి అడిగిన దానికి ఏమంటారు అంటే ఈ మరి ఎవడో బండి ఎత్తుకోపోతాడో దాంట్లో డీజిల్ ఉందా లేదో నేను చూసుకునేది ఎట్లా అని అడుగుతూ ఉన్నారు. ప్రాణం పిఎస్కి ఎత్తుకోపోతుంది. పిఎస్లో ఏమంటారు అంటే 10 నిమిషాల ముందు తోడుకొచ్చిందే నేను కాపాడి ఉంటాను అంటూ ఉన్నారు. వీళ్ళని కుప్పం కేర్ హాస్పిటల్ నుంచి మా అత్త కూతురు ప్రాణాలు పోసింది ఈరోజు. కానీ ఇదికంతా కారణం ఎవరంటే కుప్పం కేర్ హాస్పిటల్. 10 నిమిషాల ముందర తోడకపోయినా నా అత్త కూతురు ప్రాణాలు నీగిపోయింది. ఇట్లా ఎన్నో ప్రాణాలు పోయింది ఈ హాస్పిటల్ ముందు. మా ఇల్లు కూడా పక్కలోనే నేను చూసినాను. కానీ ఇప్పుడు నా అత్త కూతురికి జరిగింది కాబట్టి నేను ఇంత బాధపడుతూ ఉన్నాను. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసి నేను 3-4 సార్లు చూసినా కానీ ఇంత బాధపడలేదు. ఆయన డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడే, నేను చెన్నైలో ఉన్నాను, మా డ్రైవర్ మాట్లాడు అంటాడు. ఇదంతా తప్పు మాట. మాకేమో ఒక న్యాయం జరగాల, మాకి ఏమో ఒక న్యాయం జరగాలి. చూడి నైట్ 8-9 నుంచి ఈడే ఉన్నాము. ఇప్పుడు పొద్దున్న 7-9-10 అవుతా ఉంది. ఇప్పుడు 8 గంటలు అవుతా ఉంది. ఇప్పుడు కూడా ఈడే ఉన్నాము. మాకేమో ఒక న్యాయం జరగాల. అనకాపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల సమస్యలపై గురువారం ఆందోళన నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొని నెహ్రూ చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా చేస్తున్న వారిని కలిసిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనకాపల్లిలో షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోకుండా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తపరిచారు. శారదా నదిలో గ్రోయిన్లకు మరమ్మతులు లేకపోవడంతో నీరంతా వృధాగా పోతుందని, దీంతో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ధరని రైతులు చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే కార్మికులు తీయాల్సిన కూడా వెంటనే ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ. అనకాపల్లిలో ఏదైతే ప్రజలకి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము దుర్మార్గపు ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమాల్ని ఎండగట్టడం గురించి, నిరసన వ్యక్తం చేయడం గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మహాధర్నా నిర్వహించడం జరిగింది. దాంట్లో పాల్పంచుకున్న వారు ఈ అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ గారు, అట్లాగే ప్రకాష్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా మిగిలిన సభ్యులందరూ కూడా అనకాపల్లికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు, మిగిలిన కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి తీరని అన్యాయం చేస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వము తుంపాల షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా అది తెరిపించకుండా అంతకుముందు అలాట్ చేసిన 15 కోట్ల రూపాయలను కూడా ఆ ఫ్యాక్టరీకి ఇవ్వకుండా ఆపి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అట్లాగే చెరుకు పరిశోధనా కేంద్రం కూడా దాన్ని పాడుపడిపోకుండా దాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదు. అట్లాగే ఈ శారదా నది పైన ఈ గ్రైన్స్ వెంటనే
మరామత్తు చేయించాలి. దాని మూలాన నీటిని సద్వినియోగం చేసే అవకాశం ఉంది. దాన్ని కూడా చేయాలనే కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఇదొక్కటే కాకుండా ఈ ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని కూడా ఆయనకున్న అధికారం ఉంది కదా అని చెప్పి అనకాపల్లి నుంచి కడపకి కూడా తరలించిపోయాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది చాలా తప్పు. మీకు కడపలో కావాలనుకుంటే ఇంకొక ఉద్యానవన పరిశోధన కేంద్రం మీరు పెట్టుకోవాలి, కానీ ఈ ఉన్న ప్రదేశాన్ని నుంచి తీసుకుని వెళ్ళి మీకు అధికారం ఉంది కదా అని అక్కడికి కడప తీసుకెళ్ళిపోవటం అనేది ఇది అన్యాయం. కాబట్టి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రికి మేము తెలియజేసుకుంటున్నాం. అట్లాగే అనకాపల్లిలో రాష్ట్రంలో రైతులు పడుతున్న ఆవేదనను టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగని నరసింహప్రసాద్ కళ రూపంలో ప్రదర్శించారు. ఆయన రైతు వేషధారణలో తన నిరసన తెలిపారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సినిమా టికెట్స్ తరహాలో రైతుల పంటలకు గిట్టుబాటు ధరలను ఆన్లైన్లో పెట్టాలని కోరారు. నా బాధలు చెప్తున్నామని, నేను ఒక రైతునయ్యా. పంట పండిస్తే కానీ తిండి దొరకదు. కరువు వచ్చినా నష్టమే, వరద వచ్చినా నష్టమే. ఇవన్నీ దాటుకొని పంట చేతికొస్తే దళారుల దగ్గర చిక్కుకొని మహా నష్టం అయిపోతుందయ్యా. అందుకే మా సీఎం గారా ఇంట్లో ఖాళీ కూర్చొనే సినిమా టికెట్లు అమ్ముకుంటున్నాడు అంట కదా. టైం దొరికినప్పుడు చేపలు మటన్ కూడా అమ్ముతున్నాడు అంట కదా. అందుకే మా పంట కూడా ఆన్లైన్లో పెట్టి రాష్ట్రం అంతా ఒకే ధర ఇప్పిస్తాడని ఆశతో వచ్చినానయ్యా. అందుకే నేను ఇప్పుడుండే సీఎం కాడికి పోవాలా, నా బాధ చెప్పుకోవాలంతే. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. సతీమణితో కలిసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి గవర్నర్ దంపతులు తొలి పూజ చేశారు. గవర్నర్ తొలి పూజతో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన చెప్పారు. కరోనా నుంచి ప్రజలకు ఉపశమనం కలగాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రానిరా మీకు ఎట్లా కొడతారండి. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ మేనేజర్ వెంకట రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తులకు కేంద్రం బోనస్ ప్రకటించింది. ఈ డివిజన్ పరిధిలో ఉన్న ఉద్యోగస్తులకు ఒక్కొక్కరికి 18,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ సమయంలో రైల్వే ద్వారా 11.32 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేశామన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వేలో 80 నుండి 90% రైళ్లను పునరుద్ధరించామని చెప్పారు. దసరా పండుగ తర్వాత కోవిడ్ పరిస్థితిని అనుసరించి మిగతా ప్యాసింజర్ రైళ్లు కూడా యథావిధిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. Doodh special also run chesam and oxygen specials which were very crucial during the COVID, so that we have done on a working basis to supply the oxygen to the Telangana and Andhra states. And కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఈవెన్ ఈ కోవిడ్ టైంలో కూడా ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తగ్గించిన టైంని మేము రైల్వేస్ చాలా సద్వినియోగం చేసుకుని సేఫ్టీ రిలేటెడ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసాం. ఇంతకుముందు ట్రైన్స్లోనే అయితే బ్లాక్స్ దొరికేది ప్రాబ్లం ఫ్రీగా ఉన్న టైంలో. So we have strengthened our infrastructure during this COVID period. The COVID period లో కూడా కొద్దిగా వర్క్స్ అఫెక్ట్ అయినప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఈ ఏరియాలో ఏమేమి చేశామంటే త్వరగా మీకు రీసెంట్గా జంగారపల్లి చించర్ల డబ్ల్యూ వర్క్స్ కంప్లీట్ చేసాం. దెన్ గుంతకల్ దోన్ సెక్షన్లో అప్రాక్సిమేట్గా 10 కిలోమీటర్లు పెండేపల్లి ఎగ్రిపల్లి
ఈ సెక్షన్లో కూడా డబుల్ లైన్ వర్క్స్ కంప్లీట్ చేసాం. అండ్ ధర్మవరం పాకాల సెక్షన్లో ధర్మవరం టు కదిరి 67 కిలోమీటర్ల రైల్వే ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కూడా రెడీ చేసి రెడీగా పెట్టాం. ఇంకా ఫర్దర్ సెక్షన్ ఎక్స్టెండ్ అయితే అక్కడ ట్రైన్స్ కూడా ఎలక్ట్రిక్ ట్రాక్షన్తో నడిపిస్తాం. మళ్ళీ ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేసేదానికి, ఆపరేషన్స్ కన్స్టెంట్స్ ఈజ్ అవుట్ చేసేదానికి తిరుచానూరులో ఒక కొత్త క్రాసింగ్ స్టేషన్ ఒకటి చేశారు. అండ్ చంద్రగిరిలో 2 రోడ్ స్టేషన్ని 3 రోడ్ స్టేషన్గా చేశాం. అండ్ బొమ్మసముద్రం ఒక కొత్త స్టేషన్, క్రాసింగ్ స్టేషన్ చేశాం. ఈ క్రాసింగ్ స్టేషన్స్ వల్ల ఏమవుతుందంటే స్టేషన్ టు స్టేషన్ రన్నింగ్ డిస్టెన్స్ తగ్గి ఎక్కువ ట్రైన్స్ నడిచేదానికి వీలవుతుంది. అండ్ తిరుపతిలో అడిషనల్ ప్లాట్ఫామ్ ఒకటి కట్టాం ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్యాసింజర్స్. ఇంతకుముందు 5 ప్లాట్ఫామ్లు ఉండేవి, ఇప్పుడు ఇంకొక ప్లాట్ఫామ్ యాడ్ చేశాం కాబట్టి ఎక్కువ ట్రైన్స్ యూజ్ చేసేదానికి వీలవుతుంది. నెక్స్ట్ సేఫ్టీ ఎన్హాన్స్మెంట్ గురించి బ్రిడ్జెస్ రీహాబిలిటేషన్ వర్క్స్, ట్రాక్ రెన్యువల్ వర్క్స్, పాయింట్స్ అండ్ క్రాసింగ్ రెన్యువల్ వర్క్స్ రెగ్యులర్గా చేశాం. గుత్తి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొత్తూరు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. గుల్లపూడి రాంబాబు కొత్తూరు రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. భారీగా రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించామని తనిఖీలలో పాల్గొన్న అధికారి డిటి ప్రమోద్ కుమార్ చెప్పారు. విశాఖ జిల్లా ఆగనంపూడి ఆదిత్య అపార్ట్మెంట్ బాలిక అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వేడింది. ఆగస్టు నుండి ఆదిత్య నివాస్ ఫ్లాట్లో నివాసం ఉంటున్న నాగేష్తో ఆమెకు పరిచయం ఉంది. వీరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బాలిక కనపడడం లేదని ఆమె తల్లిదండ్రులు వెతికారు. టెర్రస్ పై ఇద్దరు కలిసి ఉండగా తండ్రి చూడటంతో పైనుండి దూకింది. పోస్టు మార్టంలో ఆమెపై దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదని, పైనుండి దూకడం వల్లే చనిపోయిందని అర్బన్ ఏసీపీ శిరీష చెప్పారు. పిఎం రిపోర్ట్ కూడా ఇన్క్వెస్ట్ అండ్ పిఎం రిపోర్ట్ మొత్తం వీడియోగ్రఫీతో అండ్ పిఎం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడం జరిగిందండి. ఎందుకంటే వీ డు నాట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్, అంటే ఏది మిస్లీడ్ అవ్వకుండా చూసుకోవడానికి అనేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇన్క్వెస్ట్ అండ్ పిఎం వీడియోగ్రఫీ కూడా చేసామండి. అండ్ వీడియోగ్రఫీలో మాకు ప్రిలిమినరీగా ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే ద డెత్ కాజ్డ్ డ్యూ టు మల్టిపుల్ ఇంజురీస్. అంటే మేము చెప్తూనే ఉన్నాము. అండ్ మోర్ ఓవర్ ఏపీ గవర్నమెంట్ కూడా చాలా తీసుకుంటుంది స్టెప్స్. ఇలా ఏవి జరిగినా సరే దిశ SOS యాప్ కానీ ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా చిన్న ట్యాప్ చేస్తే చాలు. సో ఇన్ని చేస్తున్నా కూడా ఇలాంటివి జరగడం చాలా బాధాకరము. ఇలాంటివి జరగకుండా కూడా మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ అక్యూజ్డ్ మా కస్టడీలో ఉన్నారు. ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో మేము చేసిన వరకు మిగతా వాళ్ళ పాత్ర ఎటువంటిది లేదు. పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధాని నరేంద్ర మోడీ రిషికేశ్లో వర్చువల్గా ప్రారంభించారు. 35 ప్రెజర్ స్వింగ్ అబార్షన్ ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేశారు. త్వరలోనే 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయిను చేరుకున్నట్లు తెలిపారు. కోవిడ్ ప్లాట్ఫామ్ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టి ప్రపంచానికి భారత్ ఓ మార్గాన్ని చూపిందని అన్నారు. అతి తక్కువ సమయంలోనే వైద్య సదుపాయాలు కల్పించి భారత్ తన సామర్థ్యాన్ని చాటిందన్నారు. 3000 టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేశామని, మాస్క్లను దిగుమతి చేసేవాళ్లమని ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 92 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. भारत माता की उत्तराखंड के राज्यपाल लेफ्टिनेंट जनरल सेवानिवृत्त गुरमीत सिंह जी, युवा, ऊर्जावान और उत्साही मुख्यमंत्री मेरे मित्र श्री पुष्कर सिंह धामी जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी श्री मनसुख मांडविया जी, श्री अजय भट्ट जी,
उत्तराखंड विधानसभा के स्पीकर श्री प्रेमचंद अग्रवाल जी, उत्तराखंड सरकार में मंत्री और आज उनका जन्मदिन भी है, डॉक्टर धन सिंह रावत जी, उनको जन्मदिन की बहुत बहुत बधाई। देश के अनेक स्थानों से जुड़े राज्यों के मुख्यमंत्रीगण, लेफ्टिनेंट गवर्नर्स, राज्यों के अन्य मंत्रीगण, सांसद और विधायकगण और मेरे प्यारे भाइयों और बहनों, ये देवभूमि ऋषियों की तपोस्थली रही है। योग नगरी के रूप में ये विश्व के लोगों को आकर्षित करती रही है। मां गंगा के समीप हम सभी को उनका आशीर्वाद मिल रहा है। आज से नवरात्र का पावन पर्व भी शुरू हो रहा है। आज प्रथम दिन मां शैलपुत्री की पूजा होती है। मां शैलपुत्री हिमालय पुत्री है और आज के दिन मेरा यहां होना, यहां आकर इस मिट्टी को प्रणाम करना, हिमालय की इस पवित्र धरती को प्रणाम करना, इससे बड़ा जीवन में कौन सा धन्य भाव हो सकता है। और मैं आज जब उत्तराखंड आया हूं तो एक विशेष रूप से भी बधाई देना चाहता हूं, क्योंकि इस बार टोक्यो ओलंपिक में ये देवभूमि ने भी अपना झंडा गाड़ दिया है और इसलिए आप सब अभिनंदन के अधिकारी हैं। उत्तराखंड की दिव्य धरा ने मुझ जैसे अनेक लोगों के जीवन की धारा को बदलने में बड़ी भूमिका निभाई है। यह भूमि इसलिए मेरे लिए महत्वपूर्ण है, इस भूमि से मेरा नाता मर्म का भी है, कर्म का भी है, सत्व का भी है, तत्व का भी है। साथियों, जैसा अभी मुख्यमंत्री जी ने याद दिलाया, आज के ही दिन 20 साल पहले मुझे जनता की सेवा का एक नया दायित्व मिला था। लोगों के बीच रहकर लोगों की सेवा करने की मेरी यात्रा तो कई दशक पहले से चल रही थी, लेकिन आज से 20 वर्ष पूर्व गुजरात के मुख्यमंत्री के रूप में मुझे नई जिम्मेदारी मिली थी। वैसे ये भी एक संयोग है कि उत्तराखंड का गठन साल 2000 में हुआ। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు, అమ్మవారికి అత్యంత భక్తితో నైవేద్యాలు. గంజాయిని తరలిస్తున్న దుండగులు, మాటు వేసి పట్టుకున్న పోలీసులు. ప్రాణం తీసిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం, తమ తప్పేమీ లేదంటూ వైద్య బృందం. అనకాపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన, రైతు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.